ఇప్పుడు మన ఏఈ అండ్ జేఎల్ఎం ఎగ్జామ్కి దగ్గర దగ్గర 54 డేస్ ఉన్నది, అంటే 2 రోజులు తక్కువ 8 వారాలు. అదే సబ్ జూనియర్ ఎగ్జామ్కి అయితే అరౌండ్ 68 డేస్ ఉన్నది, అంటే 2 రోజులు తక్కువ 10 వారాలు అనమాట. అయితే మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ ఇప్పుడు TSSPDCL ప్రిపేర్ అవుతుంటాం. ఒక విషయాన్ని మాత్రం మన మైండ్లో జాగ్రత్తగా ఎక్కించుకొని మనం ముందుకు పోవాలి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 50% మన హార్డ్ వర్క్ రోల్ ప్లే చేస్తే ఒక 50% మన లక్, అంటే అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ కాంబినేషన్ కావచ్చు, ఆ సీట్లు కావచ్చు, పోస్టులు కావచ్చు, ఇట్లాంటి ఒక డిఫరెంట్ ఫ్యాక్టర్స్ యొక్క ఇంటర్ప్లే నడుస్తుంటుంది అనమాట. ఈ విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. జాబ్ వచ్చిన ప్రతి ఒక్కడు తోపని కాదు, జాబ్ రాని వాళ్ళు ప్రతి ఒక్కరు వేస్ట్ అని కాదు. ఒక టైం అంతే, ఒక టైంకి ఒకరికి వస్తుంది, ఒకరికి అది ఆ కాంబినేషన్ సెట్ కాదు అనేది ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి ఎగ్జామ్ గురించి భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చిందని భయపడకండి. ఎందుకంటే సెలక్షన్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కట్ ఆఫ్లు చూసుకుంటే కనుక ఏమి 90% కట్ ఆఫ్లోకి వెళ్ళడం లేదు. ప్రీవియస్ కోర్స్ చూసుకుంటే కనుక అరౌండ్ 70% కట్ ఆఫ్ వరకు వెళ్తుంది. సబ్ ఇంజనీర్ కానీ ఏఈ కానీ. జేఎల్ఎం అయితే ఇక డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ వేరియేషన్ ఉంటుంది. అరౌండ్ మీరు ఒక 40 మార్క్స్ అయితే మినిమం స్కోర్ చేయాల్సి ఉంటుంది సేఫ్ సైడ్లో ఉండడానికి అయితే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి, ఇవన్నీ ఫ్యాక్టర్స్. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ ఇప్పుడు స్పెసిఫిక్గా TSSPDCL గురించి మాట్లాడదాం. జేఎల్ఎం, ఏఈ, సబ్ ఇంజనీర్. మనము సక్సెస్ అవ్వడానికి మనని స్టాప్ చేసేటువంటి ఫ్యాక్టర్ ఏంటిది అని అంటే ఒక ఫ్యాక్టర్ నేను చెప్పగలుగుతాను. అనేకమైన ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇన్కన్సిస్టెన్సీ అని అంటాం అనమాట. అంటే కన్సిస్టెంట్గా కాన్స్టెంట్గా ఒకటే రకమైనటువంటి ఒక ఫ్లో మెయింటైన్ చేయకుండా ఉండటమే ఇన్కన్సిస్టెన్సీ అని అంటాం. ఇన్కన్సిస్టెన్సీ దేనివల్ల వస్తుంది అంటే ఇన్స్టెబిలిటీ వల్ల వస్తుంది. స్టెబిలిటీ లేకపోవడం వల్ల వస్తుంది, కుదుటుగా ఉండకపోవడం వల్ల వస్తుంది. ఇక్కడ నేను ఇన్స్టెబిలిటీ అంటే దేని గురించి చెప్తున్నాను, బేసిక్గా 3 విషయాలు. ఒకటి వచ్చేసి సోర్సెస్ ఆఫ్ రెఫరెన్స్. ఇప్పుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం, దానికి ఒక సిలబస్ ఉన్నది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినాం, ఈ పలానా టాపిక్స్ చదువుకోవాలి, సిలబస్లో ఇవి టాపిక్స్ నేను డీటెయిల్డ్గా గత వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఎగ్జామ్కి కూడా మన సబ్ ఇంజనీర్ కానీ ఏఈ కానీ ఒక సిలబస్ ఉన్నది, దానికి ఇవి రెఫరెన్సెస్, సోర్సెస్ వాటెవర్ ఉన్నాయి. వాటి మీద ఇన్స్టెబిలిటీ ఉండడం వల్ల, సోర్సెస్లో ఇన్స్టెబిలిటీ అంటే నేను ఏం చెప్తాను అంటే, మీరు సపోజ్ ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యారు, ఒక కోచింగ్ అయింది, మీ దగ్గర ఒక నోట్స్ కానీ వాటెవర్ ఉన్నాయి. ఇప్పుడు అవి కాకుండా అరే ఈసారి ఏదో కొత్తగా చెప్తున్నారు, ఈ కోచింగ్ సెంటర్లో ఇవి ఇస్తున్నారంట, అవేమో అక్కడ ఉన్నాయంట, దాంట్లో నుంచి క్వశ్చన్స్ వచ్చినాయంట, అట్లా చేంజ్ చేసి కంప్లీట్గా మీ స్ట్రాటజీని, కంప్లీట్ సోర్సెస్ని మార్చకూడదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ మిస్టేక్ అందరు చేసేది కూడా. కొత్త మెటీరియల్స్ చదవకండి, ఆల్రెడీ చదివిన దాన్ని చదవండి. లేదు ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అసలు వీళ్ళు ఇది ఏ సోర్స్ అనేది డిసిజన్ తీసుకోలే దానికి కూడా ఇంకా చాలామందికి క్లారిటీ రాలే. నేను ఇవాళ ఏ బుక్ చదవాలనే క్లారిటీ కూడా లేదు. దానివల్ల ఏమైపోతుంది, ఇది చదవాలి, అది చదవాలి, అది కొందాం, ఇది కొందాం, మార్కెట్ పోయి ఆర్కే రాజ్పూర్ కొందాం, ఇంకోటి దగ్గర జేవి గుప్తా బుక్ కొందాం, లేదంటే ఈ పలానా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ బాగుంటుందట. ఇంకా మీరు ఎప్పుడు స్టార్ట్ చేసేది, ఉన్నదే 8 వారాలు 10 వారాలు అయితే. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి ట్రస్ట్ నమ్మకం. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ట్రస్ట్ నమ్మకం. దేన్ని నమ్మాలి, మనం వెళ్తున్నటువంటి దారి, ఈ ప్రిపరేషన్కి మనం ఎంచుకున్నటువంటి ప్లానింగ్, ఒక మార్గం ఎంత ఉంటుందో దాని పట్ల కాన్ఫిడెన్స్ ఉండాలి, మనకి నమ్మకం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పలానా స్ట్రాటజీ వేసుకున్నారు, పలానా టైం టేబుల్ వేసుకున్నారు, దాన్ని ఫాలో అవ్వండి. లేదంటే పలానా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారు, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది కూడా కోచింగ్లో జాయిన్ అవుతున్నారు. ఒక పలానా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారు, ఎక్కడైనా కానీ, మైట్ బి నా దగ్గర ఆన్లైన్లో తీసుకున్నా కానీ, బయట ఆఫ్లైన్లో కానీ, ఇంకో ఆన్లైన్లో తీసుకున్నా కానీ, వాటెవర్. మీరు ఒక సోర్స్, అది కూడా ఒక కోచింగ్ సెంటర్ అనేది కూడా అది కూడా ఒక సోర్స్. ఇప్పుడు అందులో జాయిన్ అయినప్పుడు అందులో వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ కానీ, అందులో వాళ్ళు ఇచ్చిన నోట్స్ కానీ, అక్కడ ఉన్న ఫ్యాకల్టీని కానీ వాళ్ళని నమ్మండి మీరు. మళ్ళీ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసారు అనుకోండి, ఒకటే టాపిక్ మీద 100 క్లాసులు వస్తాయి మీకు, 10 మంది చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నా, డిఫరెంట్ క్లాసెస్, డిఫరెంట్ స్ట్రాటజీస్ నేను కూడా ఇస్తున్నాను. డోంట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్. డైవర్ట్ అవ్వకండి, ఒకటే ఫిక్స్డ్ చేసుకోండి. ఇప్పుడు కూడా నాకు మార్నింగ్ నుంచి 2-3 స్టూడెంట్స్ కాల్ చేసారు, డిఫరెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. నేను ఇట్లా పలానా ఇన్స్టిట్యూట్లో తీసుకుంటున్నాను సార్ నేను కోచింగ్, అక్కడ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ సరిపోతుందా, లేదంటే నేను ఇంకేమైనా చేయాలా, ఎక్స్ట్రా చేయాలా, లేదంటే మీ దగ్గర ఏమైనా జాయిన్ కావాలి. నేను చెప్పాను సింపుల్గా, వద్దు, మీరు ఒక పలానా ప్రాసెస్లోకి వెళ్ళారంటే ఆ ప్రాసెస్ని నమ్మండి, ఇట్ విల్ ఈల్డ్. ఏకదా సత్యం బహుదా దర్శంతి పండిత అన్నట్టు సక్సెస్ ఒకటే ఉంటుంది. అక్కడికి చేరుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉంటాయి అన్నమాట. ఏ కోచింగ్ సెంటర్ అయినా కానీ ఎక్కువ చెప్పడం తక్కువ చెప్పడం అనేది ఉండదు. కోచింగ్ సెంటర్ అయితే ఎందుకు, ఇప్పుడు స్టూడెంట్తో ఖచ్చితంగా వాళ్ళు రిజల్ట్ కొట్టేయాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మంచిదే చెప్తారు, మంచిదే పెడతారు. సో నువ్వు ఆల్రెడీ ఒక పలానా ప్రాసెస్లో కానీ, లేదంటే ఒక కోచింగ్ కానీ, ఒక గైడెన్స్ ఉన్నావంటే యూ ట్రస్ట్ దట్. ఈ అటు ఇటు చూడకండి, మళ్ళీ అనవసరంగా డైవర్ట్ అవ్వకండి, మీకు ఇచ్చినది ఇచ్చినట్టుగా పర్ఫెక్ట్ చేయండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మొన్న ప్రిపరేషన్ ప్లానింగ్ ఇచ్చాను 57 days అని, ఆ విధంగా ఏఈకి అండ్ సబ్ ఇంజనీర్కి ఇచ్చాను. అది పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారా రివ్యూ చేసుకోండి. ఒకటి పట్టుకున్నారంటే ఒకటే పట్టుకోండి మీరు. దానివల్ల ఫెయిల్యూర్ వచ్చినా సరే, సక్సెస్ వచ్చినా సరే. ఎందుకనంటే దానికి ఆల్టర్నేటివ్ పోయినావంటే నీకు ఏది దొరకదు. ఐ మీన్ స్టిల్ దెర్ ఇస్ నో గ్యారంటీ. నువ్వు సక్సెస్ అవుతావనే దానికి గ్యారంటీ లేదు. ఏదో ఒకదాన్ని పట్టుకుంటే ఏంటంటే నీకు అట్లీస్ట్ ఒక యాంగిల్లో స్టెబిలిటీ ఉంటుంది, ఏదో మనం ప్రిపరేషన్ చేసినామన్నటువంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎగ్జామ్ హాల్కి నువ్వు కాన్ఫిడెంట్గా వెళ్ళినావనంటే నువ్వు నార్మల్గా స్కోర్ చేసేదానికంటే, ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఎవ్రీ ఎగ్జామ్. కాన్ఫిడెంట్గా నువ్వు కొత్త కూల్ మైండ్తో, కామ్ మైండ్తో, అరే నేను ఏదో మంచి ప్రిపరేషన్ అయితే చేశాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళినావు అంటే నువ్వు నార్మల్గా స్కోర్ చేసేదానికన్నా ఈజీగా ఒక 4-5 మార్క్స్ అయితే ఈజీగా లాగచ్చు మీరు. ఈ ఎగ్జామ్స్లో ఒక్కొక్క మార్క్కి మీకు ఎంతో వాల్యూ ఉంటుంది, ఎంతో ర్యాంక్స్ వస్తుంటాయి మీకు. అట్లాంటిది 4-5 మార్క్స్ మార్క్ మై వర్డ్ ఈజీగా పాసిబుల్ అవుతుంది. అదేమి ఒక పెద్ద బ్రహ్మ విద్య లాంటిది ఏం కాదు. అది కాన్ఫిడెంట్గా ఉండడం వల్ల జరుగుతుంది అనమాట. కాన్ఫిడెన్స్ అదే. ఇప్పుడు మీరు ఇది కాదు అది కాదు 100 చదువుకోండి, ఏది గుర్తుండదు. దానివల్ల గుర్తున్నది పక్కన పెట్టేస్తే గుర్తునే కూడా మర్చిపోతాం మనం. మైండ్ని టెన్స్ చేయకండి. ఎందుకంటే నేను భయపెట్టాను, నేను ఎంకరేజ్ చేస్తాను. నేను ఏమంటున్నాను, ఈ ఎగ్జామ్ అనేది డిఫికల్ట్ ఎగ్జామ్ కాదు, చాలా ఈజీగా ఉంటుంది. పేపర్ కూడా ఈజీగానే ఉంటుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. విచ్ మేక్స్ ఇట్ డిఫికల్ట్, దీన్ని ఏది కష్టం తయారు చేస్తుంది అంటే ఎగ్జామ్ హాల్లో మీ మైండ్ సెట్ దాన్ని కష్టంగా తయారు చేస్తుంది. మీరు కావాలంటే మన ఎగ్జామ్ హాల్ అయిపోయినాక మనం లైవ్ సెషన్ కండక్ట్ చేస్తాం కదా, అప్పుడు చెప్తాను నేను ఎంత ఈజీ పేపరు, ఎట్లా సోర్సెస్ ఎంత ఈజీలీ ప్రిడిక్టబుల్ అనేది. ఏఈ కానీ సబ్ ఇంజనీర్ కానీ వాటెవర్, ఇట్ జస్ట్ ఎన్విరాన్మెంట్, మన చుట్టూన్నటువంటి వాతావరణము, లేదంటే ఇవన్నీ మిమ్మల్ని అది డిఫికల్ట్ చేసి పడేస్తుంది, ఎగ్జామ్ని డిఫికల్ట్ చేసి పడేస్తుంది. బట్ వాస్తవంగా ఎగ్జామ్ అనేది అంత డిఫికల్ట్ ప్రాసెస్ అయితే ఏం కాదు. అండ్ పేపర్ డిఫికల్ట్ వచ్చిందని అనుకుందాం, వచ్చినా కూడా ఇప్పుడు నీకు డిఫికల్ట్ అంటే ప్రతి ఒక్కరికి డిఫికల్టే కదా. ఇప్పుడు నీకు ఎన్ని సీట్లు కావాలి, నీకు ఒక సీటు కావాలి. టాపర్లు ఎంతమంది ఉంటారు, అన్ని 100% అవగాహన ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, వెరీ 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 ఫ్యూ ఉంటారు. అండ్ అక్కడ ఉన్న పోస్టుల కంపారిజన్లో చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళకు కొన్ని పోయినా కూడా మిగిలిన మనకు వస్తాయి కదా. సో డోంట్ వరీ అబౌట్ దట్ వన్. పేపర్ నీకు టఫ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి టఫే, అది ఇంక్లూడింగ్ టాప్ ర్యాంకర్కి కూడా టఫే. కాకపోతే ఆ మూమెంట్లో ఆ టఫ్ పేపర్ని చూడంగానే జడుచుకొని భయపడి ఆ మైండ్ స్టేట్, ఆ పీస్ ఆఫ్ మైండ్ని డిస్టర్బ్ చేసుకోకుండా ఉన్నోడే టాపర్ అవుతాడు, లేదంటే ఆ జాబ్ సాధించడం. టాపర్ అనేది పాయింట్ పెట్టేస్తే ఇక్కడ నువ్వేం లేదు, నువ్వు లాస్ట్ ర్యాంక్ ఏదో ఒక మామూలు ర్యాంక్ వచ్చి నీకు రిజర్వేషన్ తగిలినా కూడా, లేదంటే నువ్వు ఫస్ట్ ర్యాంక్ మెరిట్లో నెంబర్ 1 వచ్చినా కూడా నీకు అదే శాలరీ ఇస్తారు, నీకు అదే పోస్ట్ ఇస్తారు. ఏదో ఒక 200 ర్యాంక్ తెచ్చుకొని ఏదో రిజర్వేషన్ కోటాలో వచ్చిన క్యాండిడేట్ కూడా సేమ్ ర్యాంకు, సేమ్ పోస్టు, సేమ్ శాలరీ వస్తుంది. సో అదేం కాదు. ఇక్కడ అల్టిమేట్ మనం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం కంటే కూడా ఎగ్జామ్ ఆ సెలక్షన్ లిస్ట్లోకి ఎంటర్ కావాలి. ఎయిదర్ మెరిట్లో కావచ్చు, లేదంటే రిజర్వేషన్ త్రూ కావచ్చు. దానికి సరిపడా మినిమం మార్క్స్ అనేది తెచ్చుకునే స్టేజ్లో మనకు ఉండాలి. అట్ ది సేమ్ టైం మనకి దవా హోనా దువా బీ హోనా అన్నట్టు. సో మన ప్రిపరేషను మనది, ఫిజికల్గా మన ఎఫర్ట్ ఉండాలి. దువా బీ హోనా అంటే బ్లెస్సింగ్స్ ఉండాలి, లక్ కావాలి. సో బీ కైండ్ విత్ యువర్ ఎల్డర్స్. మీ పెద్దలు ఎవరైతే ఉంటారో, పేరెంట్స్ కానీ, లేదంటే వాళ్ళతో అందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి, మంచిగా ఉండండి. టేక్ దర్ బ్లెస్సింగ్స్, ఎస్పెషల్లీ పేరెంట్స్ బ్లెస్సింగ్ తీసుకోండి రెగ్యులర్. మీరు ఎందుకంటే ఇక్కడ ఈ రెస్ట్ రాబోయేటువంటి 58 days కానీ 60 days ఏదైతే ఉన్నాయో చెప్పేది వినండి. ఈ 58 days 59 days అనే ట్రాన్సిషన్ పీరియడ్ అంటే ఈ నోటిఫికేషన్ రావడానికి ముందు మీ లైఫ్ ఒకటైతే, ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఆ ప్రాసెస్ ఉంటుందో, ఆ రిజల్ట్ రావడం, అక్కడి నుంచి మీ లైఫ్ వేరే ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి 60 రోజులు అవుతున్నాయి ట్రాన్సిషన్ ఫేజ్ అంటారు, వెరీ ఇంపార్టెంట్. ఈ ఫేజ్లో మనం ఎంత అది మెయింటైన్ చేస్తే ఆ ఒక నిబద్ధత అనేది ఈజీగా నువ్వు నీ లైఫ్ స్టైల్ని మార్చుకునేటువంటి సిచ్యువేషన్లోకి ఎంటర్ అవుతావు. సో అందుకని అట్లీస్ట్ ఈ టైంలో టేక్ దర్ బ్లెస్సింగ్స్ డైలీ. దిస్ ఈజ్ ఏ యుద్ధమే, ఇది ఒక రకంగా చెప్పాలంటే యుద్ధమే. కానీ భయపడుతూ చేయాల్సిన యుద్ధం కాదు, నమ్మకంతో చేయాల్సిన యుద్ధము, ఇష్టపడుతూ చేయాల్సిన యుద్ధము, హాయిగా ఆడుతూ పడుతూ చేయాల్సినటువంటి యుద్ధం. దీన్ని ఏదో ఎగ్జామ్ అయిపోయింది, ఇక మనకి ఇది లేకపోతే నాకు లైఫ్ లేదు, నా లైఫ్ లేదు 100%, దిస్ ఇస్ మై గోల్. ఎస్, అందరికీ గోల్ ఉంటుంది, కానీ బ్రతకడానికి అనేకమైనటువంటి అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. ఇదొకటి అద్భుతమైన మార్గం కాదు, ఇది ఒక అద్భుతం కాదు. ఎగ్జామ్ని ఫస్ట్ అది మైండ్లోకి ఎక్కించుకోండి. మనం ఏదో అద్భుతం చేస్తున్నాం, దీనివల్ల ఏదో, ఎస్ డెఫినెట్లీ దీని తర్వాత లైఫ్ మారిపోతుంది, సొసైటీలో రెస్పెక్ట్ వస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్. మనిషి యొక్క ఆశకి అంత ఉండదు ఎప్పుడు కూడా.
నువ్వు అందులో పోయిన తర్వాత డిపార్ట్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ వచ్చిన తర్వాత అక్కడ నీకు బాధ ఉంది, నాకు ప్రమోషన్ లేట్ వస్తలేదు, నాకు కావాల్సిన ప్లేస్లో పోస్టింగ్ ఇవ్వలేదు, లేదంటే నాకు శాలరీ తక్కువ ఉన్నది మా క్యాడర్లో, వాట్ ఎవర్ డిఫరెంట్ ఏ లెవెల్కి ఉండే డిస్సాటిస్ఫాక్షన్ ఆ లెవెల్కి ఉండనే ఉంటుంది. సో ఇక్కడ మనకు జాబ్ రానంత మాత్రాన మనం ఏదో జీవితంలో మనం వేస్ట్ అని అట్లాంటి ఆలోచనలు కూడా తీసేయండి. ఒకటి, నిన్ను నువ్వు నమ్మాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ముకో. అంటే నీ లైఫ్, నీ నాలెడ్జ్, నీ గోల్స్, లేదంటే నీ యొక్క యాటిట్యూడ్ అనేది ఈ పలానా ఒక సింగిల్ పేపర్ ఎగ్జామ్ కన్నా గొప్పది అనేది నువ్వు గుర్తించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ మచ్ బిగ్గర్ దెన్ దిస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ కంటే నువ్వే ఇంకా గ్రేట్ అని నువ్వు గుర్తు తెచ్చుకో. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్. ఈ ఎగ్జామ్ రాసినంత మాత్రాన మీ లైఫ్ అనేది ఎండ్ అయిపోదు. ఇట్ కీప్స్ ఆన్ మూవింగ్ అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ టు కమ్ ఇన్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకొని, ఎస్ నన్ను నమ్ముతాను, నా ప్రాసెస్ని నమ్ముతాను. అట్ ది సేమ్ టైం ఈ యొక్క 58 days కానీ 60 days అవుతున్నాయో దీనికి ఎగ్జామ్కి ఎంత ఎఫర్ట్ కావాలో అంత ఎఫర్ట్ నేను మ్యాక్సిమం ఇస్తాను. వస్తే వచ్చింది, రాలేదంటే రాలేదనేటువంటి యాటిట్యూడ్ ఉంటుంది. పేపర్ కూడా హార్డ్ ఏం రాదు, అందరూ పంపు కొట్టి లేపుతున్నట్టుగా అంతా లేపుతారు అనమాట. మార్కెట్ అనేది టఫ్ ఉంది ఎగ్జామ్ అంటేనే స్టూడెంట్స్ భయపడతారు. అదంతా నడుస్తూ ఉంటుంది బిజినెస్ కానీ వాట్ ఎవర్. నేనేం చెప్తున్నానంటే టఫ్ అయితే ఉండదు. ఆ సిచ్యువేషన్లో నీకు టఫ్ ఈజీ అనేది అవుతుంది. కానీ మనం కొన్ని బేర్ మినిమం అట్లా అని చెప్పేసి మొత్తం ప్రిపరేషన్ అవ్వకుండా పోకూడదు. సిలబస్ ఏదైతే ఉన్నదో మొత్తం అనాలిసిస్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ చేస్తున్నామా లేదా. అందుకనే నేను చెక్ లిస్ట్ ఇచ్చాను మన RLC పెయిడ్ కోర్స్ స్టూడెంట్స్కి. నేను సపరేట్ నా లిస్ట్ ఏమి ఇవ్వలేదు. నేను ఇది అది ప్రిపేర్ కానీ సిలబస్లో ఏదైతే వాళ్ళు ఇచ్చారో దాన్ని డివైడ్ చేసి నీట్గా ఒక చెక్ లిస్ట్ అని ఇచ్చానా లేదా నేను PDF, దాన్ని టిక్ పెట్టుకోండి అమ్మ మీరు. దానికి అగెనిస్ట్గా మనం ఏం వీడియోస్ ఇచ్చినాము అని నేను ఇచ్చాను. ఎందుకంటే నేను కాదు పేపర్ రాసేది, నేను కాదు పేపర్ డిజైన్ చేసేది, ఎగ్జామ్ కండక్ట్ చేసేది. ఎవరు? సమ్ యూనివర్సిటీ వాళ్ళు చేస్తారు. ఏ యూనివర్సిటీ అనేది కూడా మీకు అనవసరం. అది OU JNT అయితే ఏం చేసేది ఉంది. ఇప్పుడు OU అయితే పోయి అడిగితే నీకు ఏమైనా పేపర్ రాసిస్తారా? నీకు ఆ పేపర్ ఈజీగా ఇస్తారు. OU అంటే ఫర్ ఎగ్జాంపుల్ JNT అంటే లేదంటే OU అంటే టఫ్ ఇస్తారు. ఇప్పుడు దాని దగ్గరగా నీ ప్రిపరేషన్ ఏమైనా మార్పులు చేర్పులు చేసుకుంటావా? లేదు కదా. ఎందుకంటే ఈజీ అంటే ఏంది, టఫ్ అంటే ఏంది, యూ డిఫైన్ మీ. ప్రాబ్లమ్స్లో కూడా ఈజీ ఉంటాయి, టఫ్ ఉంటాయి. థియరీలో కూడా ఈజీ ఉంటాయి, టఫ్ ఉంటాయి. నువ్వు ఎక్కడి నుంచి ఏం పట్టుకొస్తావు? ఇవన్నీ చూడండి, నాన్ టెక్నికల్ డిస్కషన్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నది సర్కిల్స్లో. అందుకే అవన్నిటిని బస్ట్ చేయడానికి నేను వీడియో పెడుతున్నాను. సో మిమ్మల్ని మీరు నమ్మండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ బ్లెస్సింగ్ తీసుకోండి, మంచి హెల్త్ మెయింటైన్ చేయండి, ఒకటే ఒక దానికి స్టిక్ అవ్వండి. లైఫ్లో ఒకటే ఒక గోల్ పెట్టుకోండి అని అంటారు కదా. సో అట్లా ఒకటే ఒక సోర్స్ని స్టిక్ కండి, అటు ఇటు డైవర్ట్ అవ్వకండి. ఓకే, ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నది, టెన్షన్ తీసుకోవద్దు, ఎంజాయ్ చేస్తూ చేయండి. నేను అందుకే నేను ఇచ్చినటువంటి టైం టేబుల్ అవుతున్నదో దాంట్లో ఇంకా నేను సినిమాలు చూడమని కూడా ఇచ్చిన. నేను మధ్యలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, బ్రేక్ తీసుకోమని చెప్తున్నా. ప్రొవైడెడ్ దట్ యూ వర్క్ అట్లీస్ట్ 6 to 7 hours per day. ఒక మంచి సిస్టమేటిక్ టైం టేబుల్ ఇచ్చిన. ఒకవేళ మీరు ఎవరైనా కానీ ఆ టైం టేబుల్ చూడనట్లయితే ఆల్రెడీ ఇక్కడ మన ఛానల్లో పోతే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లోపల పోతే మీకు కనిపిస్తుంది 57 days ప్లానింగ్, 63 days ప్లానింగ్, సంథింగ్ వీడియోస్ ఉంటాయి. మీకు ఒకసారి చూడండి, లేటెస్ట్ వీడియోసే ఉంటాయి అవన్నీ కూడా. ఒకసారి చూడండి. దాంట్లో కూడా నేను ప్లానింగ్ ఎట్లా ఇచ్చినానంటే, ఇట్లాంటి మనం ఎంతో ప్లానింగ్ చేసుకున్నా కూడా చెడిపోతుంటుంది సంథింగ్. సో ఆ లాస్ట్ని కవరప్ చేసుకునే విధంగానే నేను ఎక్కువ బఫర్ పెట్టుకున్నాను. మీరు చూసుకుంటే కనుక నా ప్లానింగ్లో ఈ ఎగ్జామ్ కంటే అట్లీస్ట్ ఒక 1 week ముందు వరకు నేను ఖాళీ పెట్టేసిన మొత్తం. ఎందుకంటే పైన ఇప్పుడు నేను ఇచ్చిన ప్లానింగ్ యాజ్ ఇట్ ఈస్ 100% ఫాలో చేస్తే మంచిది. కాలేదు ఏదో మిస్టేక్ అవుతుంది. అట్లీస్ట్ కొంత డిలే అయినా కూడా మనం ఎగ్జామ్కి సేఫ్ నెట్లో ఉంటాం. మనం పెద్ద డేంజర్ జోన్లోకి వెళ్ళిపోకుండా. ఎందుకంటే టైం తక్కువనే ఉన్నది, కానీ సైంటిఫిక్ ప్లానింగ్ చేసుకోవాలి, ఇవ్వాలి. ఎఫర్ట్ ఇచ్చినంతసేపు మాత్రం పర్ఫెక్ట్గా ఇవ్వాలి. ఎఫర్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఇవ్వాలి, దాంట్లో ఎటువంటి ఎక్స్క్యూజ్ లేదు. అండ్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మోటివేషను ఏంటిదనంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ టిప్. మీరు ఇది నమ్ముతారో నమ్మరో, మీరు నా గురించి ఏమనుకుంటారో నేను పట్టించుకోను, బట్ దిస్ ఈస్ 100% వర్క్స్. ఇట్ విల్ వర్క్ ఫర్ దిస్ సక్సెస్. ఏంటిదనంటే సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్ బంద్. ఇవి బంద్ పెట్టుకుంటేనే మీరు ఏమన్నా జీవితంలో బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది. కరెక్ట్గా మాట్లాడాలంటే మొబైల్ ఫోన్ కూడా బంద్ పెట్టుకోండి, సిమ్ కార్డ్ ఆఫ్ చేసేసుకొని. వైఫై ఉంటుంది, ఫోన్ ఉంటుంది. ఒకవేళ వైఫై ఉంటే కనుక, వైఫై లేని పరిస్థితుల్లో అయితే మీరు ఓన్లీ మొబైల్ డేటా మీద డిపెండ్ కావాలంటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ అనుకోండి. ఇన్ కేసు అవైలబుల్ ఉంటే మాత్రం బంద్ పెట్టుకోండి. 60 రోజులు ఏం కొంపలు అంటుకోపోవు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు వర్క్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఒక 10 రోజులు కానీ, ఒక 20 రోజులు, 1 నెల రోజులు కూడా లీవ్ పెట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది వాళ్ళకి. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. అట్లాంటి సిచ్యువేషన్స్ నేను కూడా ఎన్నో ఫేస్ చేసిన నేను. ఎందుకంటే అందరికీ ఈక్వల్ స్టేటస్ కానీ ఫెసిలిటీస్ ఎవరికి ఉండవు. సో మీరు కూడా ఒక ప్లానింగ్ని ఎంచుకోండి. నేను చెప్పాను మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 3 hours, ఆ విధంగా ఆ ప్లాన్నే స్టిక్ చేయండి, దాన్ని నమ్మండి.
అండ్ ఒక టాపిక్ దగ్గర ఎవరైనా కానీ వర్కింగ్ కానీ ఫుల్ టైం ప్రిపేర్ అయ్యారు ఒక టాపిక్ దగ్గర స్టక్అప్ అయిపోకండి. అర్థం కాలేదు, సోర్స్ క్లారిటీ లేదు, జస్ట్ మూవ్ ఆన్, టైం లేదు. ఒకటే క్లారిటీ. నేను రాత్రి స్టూడెంట్తో మాట్లాడుతున్నాను, అతనికి ఒక టాపిక్ అర్థం కాలేదు. అయితే నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నేను ఇస్తే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అతను కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు. సో నేనేం చెప్పానంటే, అయ్యా నీకు అర్థం అయినా కాకపోయినా కానీ ఈ పలానా కాన్సెప్ట్లో ఈ పలానా ఫార్ములా ఉంటుంది, ఈ పలానా విషయాలు ఉంటాయి, ఇవన్నీ యూనిట్స్ ఉంటాయి, నీకు అర్థమైనా కాకపోయినా దాన్ని బట్టి కొట్టుపోయాను అన్నా. సార్ బట్టి ఎందుకు కొట్టాలి సార్, నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలి కదా అని అంటున్నాను. జేఎల్ఎం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు అబ్బాయి, జేఎల్ఎం సబ్ ఇంజనీర్. అయితే ఇప్పుడు ఎగ్జామ్కి ఎన్ని రోజులు ఉందయ్యా నీకు? 56 days ఉన్నది, అవునా? 60 రోజులు యావరేజ్గా 2 ఎగ్జామ్లు కలుపుకొని 60 రోజుల్లో నువ్వు ఇంత సిలబస్ పెట్టుకొని బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో చిన్న టాపిక్ని పట్టుకొని నాకు దాని మీద కాన్సెప్చువల్ క్లారిటీ కావాలంటే, ఎస్ కోర్ ఏరియాస్ ఏవైతే ఉంటే వాటి మీద కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి. కొన్ని ఏరియాస్ ఉంటాయి వాటి మీద కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే మంచిదే, కానీ ఎగ్జామ్లో ఆ ఏరియా నుంచి ఏం ఆడతారనేది కూడా పికప్ చేసుకోవాలి. సరే ఇప్పుడు నువ్వు దాని మీద టైం ఇన్వెస్ట్ చేయడం వల్ల నీకు అందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ వచ్చినా కూడా ఏం క్వశ్చన్ వస్తుందో కూడా నేను చెప్పాను, నేను మన వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. అవి బట్టి కొట్టండి, అవి ఏమవుతుంది బట్టి కొట్టడంలో తప్పేంటి? ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో పోయి నువ్వు ఆన్సర్ పెట్టగలిగితే సరిపోతుంది కదా. ఇప్పుడు నిన్నేమి ఇంటర్వ్యూ చేసి నీకేమి సర్క్యూట్ డయాగ్రామ్ ఏమని చెప్పరు కదా. ఎగ్జామ్లో మనం పాస్ కావాలి, ఎందుకంటే టైం తక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఎగ్జామ్కి 60 రోజులు పెట్టుకొని రొమాన్స్ చేస్తా అంటే ఎట్లయితుందండి? యూ బీ ప్రాక్టికల్గా ఉండండి. మీరు ఎగ్జామ్ రిక్వైర్మెంట్ ఏంటిది, ఎస్ దానికి మనము ప్లానింగ్ చేసుకోవాలి. ఓకే, సో ఐ హోప్ మీరు డిస్ట్రాక్ట్ కాకుండా, డైవర్ట్ అవ్వకుండా ప్రిపరేషన్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఏదైనా తేడా ఉంటే ఇన్ని రోజుల్లో కనీసం ఇప్పటికైనా కానీ మీరు సరి చేసుకోవాలని నా యొక్క హంబుల్ రిక్వెస్ట్. నా ఛానల్లో నా కంటెంట్ని యూస్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ప్రిపేర్ అవుతున్నారు, ఏమైనా కొద్దిగా నేనేమి కన్ఫ్యూజ్ చేసేది ఉండదు. ఎలాంటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మ్యాచ్ అయ్యేటట్టుగానే నాది జనరిక్గానే ఉంటుంది కంటెంట్ అంతా కూడా. జస్ట్ హ్యావ్ అ లుక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ బీ కాన్ఫిడెంట్గా ఉండండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.